నువ్వేం చేసినా కరెక్ట్ అని దేవుడి పేరు చెప్పి తప్పు కదా. మీలోనే కొంతమంది ద్రోహులు ఉన్నారు. మందులు ఇచ్చే ముఠా ఉంది, దొంగల ముఠా. ఈ ముఠా గురించి మాత్రమే నేను మాట్లాడతా. మీరు గమనించారా? నాతో తలపడిన వాళ్ళు ఇన్నాళ్ళు ఉన్నాయి. నిజంగా మీరు అన్నారు ఇందాక మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ అని, నా మీద పెట్ట నిమిషంలో పెట్టలేరా? అదే కదా నాకు ఎందుకు పెట్టలా? పెడితే ఏమవుద్ది? బట్టలు మొత్తం ఊడతాయి. అది తిడుతున్నారు కానీ మీ జోలికి రావట్లేదు. నువ్వెవడం అంటారు కానీ నా మీద పెట్టచ్చుగా, మందులు పెట్టలేదని. నేను రెడీగా ఉన్నా. నీ మ్యాజికల్ యాక్టివ్స్ మారిపోద్దాం. నేను ఒకటే పిలిపిస్తున్నా ప్రజలకి, మ్యాజికల్ యాక్ట్ కూడా వీళ్ళు పెట్టిందే. ఓకే, వాళ్ళకి తగ్గదు కదా. అందులో డయాబెటీస్ తగ్గితే వాళ్ళు చెప్పకూడదు కదా. తగ్గించని సమటలు అది క్లెయిమ్ చేయకూడదు, తగ్గించేవాడు కూడా క్లెయిమ్ చేయకూడదా? ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు, 10 ఏళ్ల క్రితం వేర్ క్రియేట్ చేశాడు, 14-15 ఉండే హెచ్బిఎన్సీ 10 ఏళ్ల క్రితం 6కు వచ్చింది. ఇప్పటికే మందులు వాడలేదు, 5-6లో మెయింటైన్ చేస్తాడు. మందులు వాళ్ళ డైట్ క్రమశిష్టంగా ఉంటాడు. ఇతను డయాబెటీస్ తగ్గినట్టు అంటావా తగ్గినట్టు అంటావా? తగ్గినట్టేగా. మరి ఆ తగ్గిన వాళ్ళు చూపిస్తా. దేంట్లో దూకు సస్తారా మీరు? లేకపోతే నేను వస్తా. ఇప్పుడు నేను అన్నాను అనుకోండి, మీరు ఏమనాలి? ప్యాంక్రాస్ చచ్చింది రికవర్ కాదు మీరు అంటున్నారు, కిడ్నీ సైజ్ పెట్టింది రికవర్ కాదు పెరగదని మీరు అంటున్నారు, అలాగే హషపుటథైటిస్ రికవర్ కాదు మీరు అంటున్నారు. అన్నప్పుడు నేను తగ్గింది పెడితే మీరేం చేయాలి? వెంటనే కూర్చుని ఫేక్ రుజువు చేయాలి. ఎవడో చేయాలి? అల్లోపతి వాళ్ళు ఒక స్థాయి ఉన్నాడు చేయాలి. అందుకని ఎవడు పడితే ప్రతి గొట్టంగాడికి చెప్పాగా, ప్రతి గొట్టంగాడి చేతిలో గూగుల్ గొట్టంగాడి కల్లా నేనేదో తోపుగాడి అని ఉంటుంది. హే, ప్రధానమంత్రి మోడీ సమాధానం చెప్పాలి, ఏంటి నీ విదేశాంగ విధానం అంటాడు. వీడు మోడీ సమాధానం చేతి గొట్టంగాడికి, వీడో పిల్లగొట్టంగాడి హై అంటూ ఉంటాడు. ఇట్లానే ఉంటుంది. ప్రతి పిల్లగోడికి నాకు చాలా గొప్ప అని ఉంటుంది. ఈ పిల్లగాళ్ళందరికీ నేను ఎక్కడ సమాధానం ఇస్తాను? నా స్థాయి ఏంటి? ఓ పెద్ద స్థాయి వాళ్ళు ఒక టీంకి వస్తే, ఇప్పుడు నేను అయిపోయి ఇట్లాంటి ఇప్పుడు వీళ్ళందరూ ఎవరంటే వాళ్ళు ఉండే అపార్ట్మెంట్లో నేను ఎప్పటి నుంచో బిఎస్ గారు నన్ను నాళ్ళని చూస్తున్నారు. నా సవాళ్ళు రెండురా చూసుకుందామంటే హేతువాదుల దగ్గర నుంచి ముఠాన్ రమ్మనకు. నేను ఎప్పుడు వ్యక్తులు అన్నాను, వ్యక్తి ఎవడు గొట్టంగాడు. ఇప్పుడు సపోజ్ సింపుల్గా అడుగుతాను, ఒక గురవారెడ్డి గారు లాంటి గొప్పవాళ్ళు ఉన్నారు, చాలా గొప్పవాడైనా. అలాంటి వాళ్ళు మోకాళ్ళు మారుస్తారు. ఆయన గైనకాయలు చూడలేరు కదా, అందులో దేవుళ్ళు అంటాడు, దాంట్లో రెండో విభాగం చేయలేరు కదా. అట్లనే మీకు అర్థమైందా? ఇంకొక ఆయన రూట్ కెనాల్లో గొప్ప డెంటిస్టు, ఆయన గుండె ఆపరేషన్ చేయలేడు కదా, గుండెకి ఆపరేషన్ చేయని స్టమక్ చేయలేడు కదా. వీళ్ళు ఆ మొక్కల్లో గొప్పవాళ్ళు. సమగ్రంగా ఒక ప్యానల్ ఉండి ఇప్పుడు నా నిర్ధారించాలంటే వీఆర్కి ఒకటిగా అంచనా కదా. వీఆర్కి ఒక షుగర్ తగ్గిస్తాడు అన్న, టైప్ 1 టైప్ 2, థైరాయిడ్లో ఆటోమిన్ టైప్ 2, ఒబేసిటీకి మీరు చెప్పవసరం 100 కిలోల దగ్గర మీరే చూశారు బోల్డ్ మంది, నేను చెప్పవసరం. అలాగే క్యాన్సర్ దగ్గర నుంచి బోల్డ్ ఉన్నాయి. ఇవన్నీ నేను అన్ని టెస్ట్ వల్ల నాకు వచ్చిన 10,000 ఉంటే ఒకటి కూడా పెట్టను. అది కూడా వాళ్ళు అడిగితే పెడితే ఇష్టపడి అట్ట పెడితే రోజు పెట్టాలి. ఇప్పుడు నా దగ్గర కొన్ని 100 మంది వస్తారని తెలుసు, ఒక నెల నా దగ్గర తీసుకెళ్లారు. నువ్వు తగ్గకపోతే నన్ను కదా అడిగేది వాళ్ళు, నేనుగా సమాధానం చెప్పేది. పైగా ఎక్కడ చెబుతాను తెలుసా? నేను ఇట్లా కూర్చుంటా 200 మంది ముందు కూర్చుంటా, 200 మందే తగ్గలేదని అడుగుతారు కదా. మరి తగ్గనాడట ఒక్కడికొళ్ళు లేనప్పుడు నువ్వేంటి అంటావు? అట్లాగే నా డైట్ చేసేవాడు ఉంటాడు, చేయనాడు ఉంటాడు. ఇప్పుడు జనవరి 1 అవగానే మీరు చూడండి, జిమ్మల్లో ఒక్కొక్కడికి 200 మంది నిండుతారు. జనవరి 14 కల్లా కరెక్ట్ 16 కల్లా 20 మంది నుంచి 30 మంది రారు. శివరాత్రి కల్లా 2-3 వస్తారు. డైట్ కూడా అంతే. ఇప్పుడు ఒక గాడిద మొదలెడతాడు, సరిగ్గా 3 రోజులు అసలు నాకు తగ్గిపోవాలి, నేను అందంగా అయిపోవాలి, మహేష్ బాబుకి అయిపోవాలంటాడు. 2వ రోజుగా ఆడు బిర్యానీ గుర్తొస్తుంది, సాయంత్రం సిట్టింగ్ గుర్తొస్తుంది, ఆడు మానేస్తాడు అనుకోండి. వీఆర్ ఇటు తగ్గలేదమ్మా నాకు అంటాడు ఆ గాడిద. కొన్ని గాడిదలు ఎట్టాగా బయలుదేరి ఎప్పుడైనా సక్సెస్ రేట్ పెట్టి మాట్లాడతాడు. ఒక హాస్పిటల్లో ఒక ఆయన వచ్చి నేను 20 కిలోలు కంతి తీసే అంటాడు అని ప్రెస్ మీట్ పెట్టి చెబుతాడు. మరి ఏదో రోజు ఐసీయూలో 50 మంది చచ్చిపోయారు, దాని సంగతి చెప్పడే. చైతన్యలో టాప్ ర్యాంక్ వచ్చింది అంటాడు, ఆల్ ఇండియా ర్యాంక్. మరి తప్పినాళ్ళ సంఘం ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంతమంది పాస్ అయ్యారంటే అలా ఉండదు. వాళ్ళు చెప్పేది కరెక్టే. నువ్వు హైయెస్ట్ ఏం సాధిస్తావో చెప్తారు. ఇప్పుడు ప్రభాస్ని బాహుబలి హీరో అంటావా, రాజాసాబ్ హీరో అంటావా? బాహుబలి చెప్తావు అంతేనా? అంటే మీరు కూడా బ్రహ్మోత్సవ హీరోనా, పొగిరి హీరోనా? మీరు కూడా అంతేనా? మీ ఫెయిల్యూర్ దాచిపెట్టి సక్సెస్ చెప్తారా? నా సక్సెస్ ఎలా ఉంటుందంటే, ఒక టీచర్ ప్రతిభ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ల మీద ఉంటుంది, తప్పేవాడు ఎప్పుడు ఉంటాడు. ఇప్పుడు నేను మీకు ఇస్తాను బిఎస్ గారు, మీకే ఇచ్చే డైట్, మీరు సాయంత్రం మందు కొడతారు, నా డైట్ పట్టుకెళ్ళారు, ఏంటి ఉపయోగం? ఇప్పుడు ఇది మీరు ఇంటి దగ్గర, నాది విల్పవర్తో చేసింది, జిమ్ లాగానే విల్పవర్తో చేసింది. ఇప్పుడు నేను మీరు తగ్గడానికి ఒక ఆపర్చునిటీ ఇస్తున్నా. మీరు తగ్గాలంటే సరే ఏ జబ్బు అయినా తగ్గి తీరాల్సిందే. ఏంటిది? దిస్ ఈజ్ వీఆర్ డైట్ సైన్స్. ఈ ప్రపంచపు జీవనశైలి వ్యాధి క్రానిక్ డిసీజ్ ఒకే ఒక సమాధానం, వంటిల్లు. పైగా వీఆర్ డైట్ గొప్పదనం అంటే తెలుసా? ఇప్పుడు మీరు అల్లోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, లేదా హోమియో ఇతర చోట్లకి వెళ్ళారు, మీరు బుర్ర బీరోలో పెట్టాలి సార్. అసలు మీ బుర్రతో పని ఏంటి మీకు? మీ బుర్రను వాడద్దు, ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్ళండి, వచ్చినా తీసుకోవచ్చు. బుర్ర లేకుండా వెళ్ళండి, ఆ రిపోర్ట్లు చూస్తారు. గతంలో ఉంటే డాక్టర్లు టార్చ్ లైట్ వేసి 4 దగ్గర అబ్బాయి చెవిలో చూసి, ముక్కులో చూసి, పీల్చి గట్టిగా గాలని కళ్ళు గిళ్ళని ఎగరే చేయించేవాళ్ళు కదా, చేయబట్టు చూసేవాళ్ళు. ఇప్పుడు అట్లా పని లేదు, అది మా టాలెంట్ పోయింది లేదు, అంత ఎప్పుడు చచ్చిపోయింది.
ఇప్పుడు అన్ని రిపోర్ట్లు చెబుతాయి. అప్పుడు ఏముంది ఇట్లా ఇట్లా బట్టి అన్ని రిపోర్ట్లు చెబితే చెప్పేవాళ్ళం. కంపౌండర్ దగ్గరికి అసిస్టెంట్ ఆడు కూడా ఊడ్చేవాడు కూడా చెబుతాడు. వేరే విషయం. అవును. ఇప్పుడు గూగుల్ చూసి అట్లా కొంతమంది గాడిదలు గూగుల్ చూసి మధ్యలో చేస్తూ ఉంటారు కొంతమంది. జోకర్ గాడు ఏ అంత బయలుదేరారు. వైద్యం కూడా వచ్చేసింది. ఏ వైద్యం చేస్తారంటే వీళ్ళు ఏ వైద్యం అంటే వంటలు చేసి కూడా అట్టని చేస్తారు కదా సీరియల్ చూసి. అంటే వీడికి ఏం తెలియదు, పేషెంట్ చూడ్డు ఏ చూసి మొత్తం చెప్పేస్తాడు. ఇదే అందరికి ఉంటుంది కదరా. ఇట్లాంటి ఆఫరాలజీగా తయారయ్యారు వీళ్ళంతా. ఓకే సరే వెళ్ళుకున్న తర్వాత మాడతారు. రైట్. ఇట్లా మాడతారు. నేను ఎలా అక్కడి నుంచి వచ్చాను? ఇప్పుడు మీరు అన్న ప్రకారం నేను డే 1 బిగిన దగ్గర నుంచి ప్రజల్లో ఉన్నానా? లక్ష మంది ప్రజలు నా గ్రూపుల్లో జాయిన్ అయ్యి 24 గంటల సర్వీస్ తీసుకొని తగ్గిన టెస్ట్ అన్నీ పబ్లిక్లో వాళ్ళు చెప్పారా? వాళ్ళు ఎవరు నన్ను కలవాలా? ఇప్పుడు నేను రోజు కూర్చొని చూస్తా, 100 మందో 200 50 మందో చూస్తున్నాగా, వచ్చే నెల మళ్ళీ వాళ్ళు చూస్తాగా. అవునా? ఇందులో చదువు వచ్చినాడు గురించి లెక్కేసుకుని నేను చెప్పగల కానీ నువ్వు చేయను అంటారు మీరు. ఇప్పుడు సాయంత్రం మందు పడాల్సిన నేనేం చేయగలను? నా డేటా వద్దా? కానీ అందరూ మీలాగానే ఉంటారా? ఉండరు ఆఫ్ కోర్స్. పెళ్ళం పిల్ల గుర్తొచ్చినాడు నేను తగ్గాలనుకునే వాడికి ఆపర్చునిటీ తగ్గుతుంది. చేస్తాడుగా. ఈ అవకాశం ఇప్పుడు నన్ను మీ కోణంలో తగ్గుతుంది చూడాలా, చేసినాడు కోణాలు చూడాలా? వీఆర్ కెడెడ్ పని చేయటాన్ని వీఆర్ కెడెడ్ చేసినాడు కోణాలు చూడాలా, చేయలేకపోయినాడు కోణాలు చూడాలా? కోర్స్ చేసినోడి దగ్గర నుంచి చూడాలి. చేసినాడితే రిజల్ట్ చేస్తారు ఎవడైనా సరే, అంతే కదా? అది కాబట్టి చేసినాడు కోణంలో చూడాలి. నేను తగ్గించగలటం నీకు ఇంటి దగ్గర చెబుతా. నేనేమన్నా నీ చేత కూలింగ్ దాక్కుండా నేను కాపలా కట్టాక నేను కాపలా కత్తానా? నీకు బుద్ధి ఉంటే నువ్వు చేయి. నువ్వు బాగుపట్ట నువ్వు చేయరా, నిన్నే వదిలేస్తాడు. నాన్ సెన్స్. తగ్గించే అవకాశం నేను కల్పిస్తున్నా. మీరు ఎట్లా చేయాలంటే ఇప్పుడు నేను చేయట్లేదా? సరే నా దగ్గర 100 మంది వచ్చారు, 70 మందికి 80 మంది చేసినాడికి చేసిన 100 మంది తగ్గుతులే. చేసిన వాళ్ళకి చేసిన వాళ్ళు 70 మంది అంటే అలా తగ్గుతాయిందిగా. 40 మంది చేయలేకపోతే రేపు పొద్దున ఇంకో రోజు చేస్తారు బుద్ధి వచ్చిన రోజున. నీకు ఒక్కడ కూడా తగ్గదుగా. మనం దేవునితో సావచ్చుగా. ఒక్కడ కూడా తగ్గ నీచమైన వ్యవస్థ కదా నీది ఎందుకు వాడాలి? పోనీ భూమి మీద ఎవరికైనా తగ్గిందా? ఇప్పుడు ఎవడో అంటాడు షుగర్ చేసేవాడిని వీఆర్ కెడెడ్ తగ్గిపోయిందని 10 ఏళ్ళ నుంచి వాడు మందులు పారేసారి తగ్గిందండి. 3 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చిందండి. 3 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చింది? మళ్ళీ బిర్యానీలు అండి, బీర్లు అండి, అర్ధరాత్రి వరకు తిరుగుళ్ళు అండి, అయిపోయింది. ఇప్పుడు వచ్చింది కదా. మళ్ళీ నేను 10 ఏళ్ల పాటు తగ్గించాను, మళ్ళీ చవట మందులు కిందకి వెళ్ళావు. నీకు జస్ట్ ఫస్ట్ రోజే మందులు పారేస్తే తీసవతల పారేస్తే వైద్య వీడు మళ్ళీ చేసుకోవచ్చుగా. ఇప్పుడు ఫ్యాన్ వేసుకున్నామండి, ఇప్పుడు మనం చలేస్తుంది, ఏసీ వేసుకున్నాం. ఇప్పుడు మనం చలేసింది, ఏసీ తీసేసాం, కాసేపు మొక్క పోసింది, మళ్ళీ వేసుకుంటాం కదా. వీఆర్ కెడెడ్ కూడా అంతే. ఇప్పుడు బిఎస్ గారు డైట్ చేశారు, 30 కిలోల దగ్గర 2 నెలలు నిష్ఠగా చేసి బాగున్నారు. ఓ సంవత్సరంతో కట్టు తప్పారు, పోస్ట్ డేట్ సరిగ్గా పాటించలే, మళ్ళీ లావ్ అయ్యారు. మళ్ళీ వీఆర్ కెడెడ్ చేయండి 10 రోజులు. ఎవరికి చెప్పే పనే ఉంది? 10 రోజుల్లో 10 కిలోలు 5 కిలోలు 5 కిలోలు తగ్గండి. తర్వాత 1 నెల చేసి 20 కిలో 10 కిలో 10 తగ్గండి. ఎక్కడుంది ఆయుధం? మీ ఆవిడ వండి పెడితే మీరు తింటారు. భూమి మీద ఎవరికి కావాలా? మీరు ఎవరిని కలవాలా? తెలుసుగా మీకు ఎడ తగ్గాలో. నిజాన్ని నేను తగ్గించట్లా, తగ్గే నాలెడ్జ్ నేర్పుతున్నా. వీఆర్ కెడెడ్ ఎంత పవర్ఫుల్గా చెప్పడానికి లాస్ట్ జూన్ 22న నాది వీఆర్కే హెల్త్ కేర్ నేను షేక్పేటలో ఓపెన్ చేశాను. ఎవరు ఓపెన్ చేశారు తెలుసా? నా డైట్ చేసిన సత్యనారాయణ గారు అని. ఆయన పూర్తి 100% అంధుడు, 100% బ్లైండ్, కళ్ళు అసలు ఉండవు. పుట్టుతో ఆ చూపులేని అంధుడు. ఆయన డైట్ చేసి 100 కిలోల పైన తగ్గాడు. ఆయన డైట్ విని ఇంటి దగ్గర తగ్గాడు కదా. నా డైట్ చేసి ఇంటి దగ్గర 100 కిలోలు తగ్గిన వాళ్ళు 3 మంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు మందులు అమ్ముతున్నారు, ఒజెంపెక్లు, మంజారులు. ఈ మందులు భారతదేశ హైయెస్ట్ ఫస్ట్ 1 or 2 డ్రగ్స్ అయ్యే. ఒళ్ళు తగ్గించే మందులు, షుగర్ తగ్గించే మందులు అంట. షుగర్ ఎంత తగ్గుతుంది తెలుసా? ఇప్పుడు బిఎస్ గారికి 14 HbA1c ఉంది అనుకోండి, ఇది వాళ్ళ క్లైమే. 14 HbA1c ఉంటే వాళ్ళు మహా అయితే మీరు జీవితకాలం వాడితే 2 పాయింట్లు 12 తగ్గిస్తారు, 12 చేస్తారు. దీనికోసం మీరు చాలా సైడ్ ఎఫెక్ట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను వీడియో చేశాను చూడండి.